వరల్డ్లో ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 2 రోజున వరల్డ్ వెట్లాండ్స్ డే అని జరుపుకుంటాం. సో ఈ కంటెక్స్ట్లో మనకి ఈ వెట్లాండ్స్ డే కంటే ముందే మనకి ఇండియా నుంచి 2 సైట్స్ అనేవి రామ్సార్ లిస్ట్లో యాడ్ అయ్యాయి. సో ఈ సైట్స్ ఏంటి, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు ఈ రామ్సార్ కన్వెన్షన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మనో ఎక్సలెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 సైట్స్ ఏవనేవి యాడ్ అయ్యాయి. సో మనకి 2 న్యూ సైట్స్ తీసుకుంటే ఒకటి వచ్చేసరికి పాట్నా బర్డ్ శాంక్చురీ, ఇది మనకి ఇటా డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. సెకండ్ వచ్చేసరికి చారిధామ్ విచ్ ఈస్ ఇన్ ద కచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్. సో ఈ రకంగా ఈ 2 యాడ్ అవడం వల్ల మన ఇండియాలో ఉన్న టోటల్ రామ్సార్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి 98కి పెరిగింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో మనకి అడిగే ఛాన్స్ ఉంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఎన్ని అని అడుగుతారు ఎగ్జామ్లో, దానికి మనం 98 అని పెట్టాలి. సో ఈ రామ్సార్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఈ రామ్సార్ కన్వెన్షన్కి ఇండియా వచ్చేసరికి 1982లో సిగ్నేటరీ అనేది అయింది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద పట్నా బర్డ్ శాంక్చురీ, ఈ పట్నా బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అని చెప్పంటే ఇటా డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఇటా డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అండ్ ఇది వచ్చేసరికి మనకి వెట్లాండ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్లో కూడా ఇది ఒక ఫ్రెష్ వాటర్ వెట్లాండ్, అది కూడా మనకి ఇన్లాండ్లో ఉంటుంది అనమాట, అంటే కంట్రీ మధ్యలో, అంటే ల్యాండ్ మధ్యలో అనేది ఉంటుంది. సో ఇది ఎప్పుడు మనకి యాడ్ అయింది అని చెప్పంటే ఇప్పుడు రీసెంట్ లిస్ట్లో యాడ్ అయింది కదా. సో వెన్ వాజ్ ఇట్ యాడెడ్ అన్నప్పుడు 2026లో ఆడిందని మనం చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇట్ హోస్ట్ 178 బర్డ్ స్పీసీస్ అండ్ 252 ప్లాంట్ స్పీసీస్. అండ్ మెయిన్గా ఈ బర్డ్ శాంక్చురీ ఏదైతే ఉందో ఇది మెయిన్గా మనకి మైగ్రేటరీ బర్డ్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో మైగ్రేటరీ బర్డ్స్ అనేవి ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మైగ్రేటరీ వాటర్ బర్డ్స్. నౌ అది కాకుండా ఏమైందని చెప్పంటే మనకి బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అని చెప్పి ఒక సంస్థ ఉంది. ఆ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ దీన్ని ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాగా ఆల్రెడీ శాంక్షన్ చేసింది, డిక్లేర్ చేసింది ఎప్పుడు. సో ఈ పాట్నా బర్డ్ శాంక్చురీ ఏదైతే ఉందో మనకి మధ్యలో ఫ్రెష్ వాటర్ వెట్లాండ్ ఫర్ కన్వర్జేషన్ అని చెప్పి చూపించవచ్చు. అండ్ మనకి ఈ లొకేషన్ కనుక తీసుకుంటే ఈ లొకేషన్ మనకి ఇండో గ్యాలెటిక్ ప్లెయిన్స్ చుట్టుపక్కల లాగా ఉంటుంది. సో ఈ వెట్లాండ్కి చుట్టుపక్కల అంతా కూడా ఏమవుతుంది, ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ రకంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి ఉండడం వల్ల మనకి ఏమైంది అని చెప్పంటే ఈ న్యూట్రియంట్ సైక్లింగ్ ఏదైతే ఉందో అది జరిగి ఇక్కడ ఒక యునీక్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వెట్లాండ్ అనేది చూపిస్తుంది. సో ఇట్ ఈస్ ఎ ఫ్రెష్ వాటర్ ఇన్లాండ్ వెట్లాండ్ వేర్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై అగ్రికల్చరల్ ల్యాండ్స్. సో ఇట్ షోస్ ద వెట్లాండ్ అండ్ అగ్రికల్చర్ కోఎగ్జిస్టెన్స్, అంటే ఈ రెండు ఎకో సిస్టమ్స్ కూడా కోఎగ్జిస్ట్ అయినప్పుడు ఎలా కండిషన్స్ ఉంటాయని చెప్పేసి మనకి దీంట్లో చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ చారిధామ్ గురించి చూసుకుంటే ఇది కచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్లో ఉంది. అండ్ ఇది మెయిన్గా ఇది వచ్చేసరికి ఏంటంటే ఇందాక చూసింది ఫ్రెష్ వాటర్ వెట్లాండ్, ఇది వచ్చేసరికి సలైన్ వెట్లాండ్ అనమాట. సో ఇది కూడా సేమ్ ఇప్పుడే 2026లో యాడ్ చేయడం జరిగింది. సో ఇది మెయిన్ జాగ్రఫికల్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అని చెప్పంటే ఇది ఎగ్జామ్కి అడగచ్చు. సో ఇట్ లైస్ బిట్వీన్ ద బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అండ్ సాల్ట్ ఫ్లాట్స్ ఆఫ్ కచ్. సో రెండింటి మధ్యలో కూడా దీని లొకేషన్ అనేది ఉందన్నమాట. సో మెయిన్గా వచ్చేసరికి వింటరింగ్ సైట్ ఫర్ ద వాటర్ ఫాల్. సో వింటర్ మైగ్రేటరీ బర్డ్స్కి ఏదైతే ఉంటుందో ఆ మైగ్రేటరీ బర్డ్స్కి ఇది ఒక వింటర్ సైట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఒకటి వచ్చేసరికి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది, రెండోది వచ్చేసరికి మనకి గుజరాత్లో ఉంది. సో ఈ చారిధామ్లో కీ స్పీసీస్ సపోర్ట్ చేసేసరికి సోషలబుల్ లాపింగ్. సో దీని IUCN స్టేటస్ వచ్చేసరికి క్రిటికల్లీ ఎండేంజర్డ్. నెక్స్ట్ ఇది కాకుండా ఇంకోటి మనకి ఇండియన్ స్కిమ్మర్ అని చెప్పింది. ఈ స్కిమ్మర్ కూడా ఏంటి మనకి వల్నరబుల్. అది కాకుండా 30,000 వరకు కామన్ క్రేన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో యాన్యువల్గా ఇవన్నీ కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ పరంగా చూసుకుంటే ఇట్ ఈస్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ కోస్టల్ సలైన్ వెట్లాండ్ ఎకోసిస్టమ్. సో మెయిన్గా ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ని వాటి మీద క్వశ్చన్స్ ఎక్కువ అడగచ్చు అనమాట. సో మెయిన్గా ఈ వచ్చేసరికి ఇట్ విల్ సపోర్ట్ ద గ్రాస్ ల్యాండ్, వెట్లాండ్, డెజర్ట్ ఎకాలజీ. Grassland, wetland and desert ecology. Now moving on, what are wetlands? So wetlands are such lands which are characterized by areas of marsh, fen, peatland or water. అండ్ ఈ వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో బేసిక్గా ఇది ఒక ట్రాన్సిషన్ అనమాట, అంటే వాటర్ ఎకోసిస్టమ్కి ల్యాండ్ ఎకోసిస్టమ్కి మధ్యలో ఉండేవి ఇవి. సో ఇవి ఐదర్ న్యాచురల్గా ఉండొచ్చు లేకపోతే ఆర్టిఫిషియల్గా కూడా మనుషులు చేయొచ్చు. సో వాటర్ కూడా ఏంటి మళ్ళీ ఫ్రెష్ ఉండొచ్చు, బోత్ బ్రాకిష్ ఉండొచ్చు
ఆర్ సాల్టీ ఉండొచ్చు. అలా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ని కూడా మనం ఈ వెట్లాండ్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంక్లూడ్స్ షాలో మరైన్ వాటర్స్ అప్ టు 6 మీటర్ డెప్త్. సో డెప్త్ అనేది ఈ వెట్లాండ్స్ ఏదైతే ఉందో అంత ఎక్కువగా ఉండదు, మ్యాక్సిమం 6 మీటర్ల వరకు మాత్రమే ఈ డెప్త్ అనేది ఈ వెట్లాండ్స్లో వెళ్తుంది అనమాట. నౌ వాట్ ఆర్ ద మెయిన్ ఎకలాజికల్ ఫంక్షన్స్? ఈ వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ మనకి ఫ్లడ్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. ఫ్లడ్స్ లాంటివి వచ్చినప్పుడు ఫ్లడ్ కంట్రోల్కి ఇవి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. సెకండ్లీ మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, అంటే లోపల మనకి గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది ఉంటుంది. ఆ టేబుల్ అనేది ఎప్పటికప్పుడు రీఛార్జ్ అవుతూ ఉండాలి. ఆ రీఛార్జ్ చేయడం కోసం మనం ఆర్టిఫిషియల్గా వేరియస్ టెక్నిక్స్ అనేవి వాడుతూ ఉంటాం, కానీ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ న్యాచురల్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. అండ్ థర్డ్లీ వచ్చేసరికి దే విల్ ప్యూరిఫై ద వాటర్ ఇన్ సచ్ ఏరియాస్. సో వాటర్ ప్యూరిఫికేషన్ అనేది కూడా ఈ వెట్లాండ్స్లో జరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కార్బన్ సీక్వెస్ట్రేషన్. సో ఫారెస్ట్ మధ్యలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో దే విల్ హోల్డ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కార్బన్. ఈ రకంగా కార్బన్ హోల్డ్ చేయడం వల్ల ఇవి కార్బన్ సీక్వెస్ట్రేషన్కి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. లాస్ట్లీ ఈ వెట్లాండ్స్ ఈ రకమైన యూనిక్ ఏమంటారు ఫీచర్స్ అనేవి చేయడం వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు ఫుడ్ అనేది యానిమల్స్ కానీ వాటికి దొరుకుతుంది. సో దీనివల్ల వేరియస్ బయోడైవర్సిటీ సపోర్ట్ అనేది కూడా యానిమల్స్కి అనేది అక్కడ దొరుకుతూ ఉందన్నమాట. So now moving on to talk about the Ramsar Convention. ఈ రామ్సార్ కన్వెన్షన్ అఫీషియల్ నేమ్ వచ్చేసరికి కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఎస్పెషలీ యాజ్ వాటర్ ఫౌల్ హ్యాబిటాట్. సో ఇది ఎక్కడ సైన్ చేశారో అందరూ అని చెప్పంటే సైన్డ్ ఇన్ 1971 ఎట్ రామ్సార్ ఆఫ్ ఇరాన్. అండ్ 1975 నుంచి ఇది ఫోర్స్లోకి రావడం స్టార్ట్ అయింది. సో ఇది మెయిన్గా ఏంటి, ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఎన్విరాన్మెంటల్ ట్రీటీ. డిఫరెంట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇంటర్ గవర్నమెంటల్ ఎన్విరాన్మెంట్ ట్రీటీ. దీని కీ పిల్లర్స్ చూసుకుంటే ఫస్ట్ వెట్లాండ్స్ యొక్క వైజ్ యూసేజ్, అంటే వెట్లాండ్స్ని ఎలా యూజ్ చేసుకోవాలన్నది ఒకటి. సెకండ్ వచ్చేసరికి డెసిగ్నేషన్ ఆఫ్ సూటబుల్ వెట్లాండ్స్ ఫర్ రామ్సార్ లిస్ట్. సో రామ్సార్ లిస్ట్లో ఏ ప్లేసెస్ అనేవి యాడ్ అవ్వాలి అండ్ డెసిగ్నేట్ చేయాలి అని చెప్పేసి దీంట్లో వీళ్ళది ఇంకొక కీ పిల్లర్. థర్డ్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఆన్ షేర్డ్ వెట్లాండ్స్ అండ్ స్పీసీస్. సో షేర్డ్ వెట్లాండ్స్ అండ్ స్పీసీస్ బెనిఫిట్స్ కావచ్చు, వెట్లాండ్స్ కావచ్చు, వాటి మీద ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కూడా ఇదే కేర్ తీసుకుంటుంది. సో దీని సెక్రటేరియట్ వచ్చేసరికి ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ గ్లాండ్ ఆఫ్ స్విట్జర్లాండ్. అండ్ మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ COP మీటింగ్స్ అని మీకు తెలుసు, అవి ఎవ్రీ 3 years అవుతూ ఉంటాయి. అండ్ మాంట్రెక్స్ రికార్డ్ అని చెప్పి మనకి దాని కింద ఒక సబ్సెట్ ఉంది. ఇదేంటి, ఇట్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ రామ్సార్ సైట్స్ అండర్ ద ఎకలాజికల్ థ్రెట్. సో ఎకలాజికల్ థ్రెట్ కింద ఏ సైట్స్ ఉన్నాయో వాటి గురించి మనకి దీంట్లో ఉంటుంది అనమాట. ఓన్లీ గ్లోబల్ ట్రీటీ ఫోకస్డ్ ఆన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ వెట్లాండ్స్. సో వెట్లాండ్స్ మీద ఎక్స్క్లూజివ్గా థ్రెట్స్ పరంగా ఉంది అని చెప్పంటే అది ఓన్లీ మాంట్రెక్స్ రికార్డ్ మాత్రమే. నౌ రామ్సార్ లిస్ట్, మనం ఇంతకు నుంచి రామ్సార్ సైట్స్ యాడ్ చేశారు అంటున్నారు కదా. సో అలా మొత్తం వరకు ఇండియా నుంచే మనకి 98 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో ఇట్ ఈస్ ఎ గ్లోబల్ లిస్ట్ ఆఫ్ వెట్లాండ్స్ రికగ్నైజ్డ్ ఫర్ దేర్ ఎకలాజికల్, బయోడైవర్సిటీ, హైడ్రలాజికల్ అండ్ సోషియో ఎకనామిక్ ఇంపార్టెన్స్. మనం ఇప్పటివరకు దాని బెనిఫిట్స్ అన్ని కూడా చూసాము. సో ఇట్ ఈస్ ఎ గ్లోబల్ లిస్ట్ ఆఫ్ ఆల్ సచ్ వెట్లాండ్స్ రికగ్నైజ్డ్. సో రామ్సార్ కన్వెన్షన్ ఇప్పుడే ఏదైతే చూసామో దాని కింద ఈ రామ్సార్ లిస్ట్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఈ రామ్సార్ లిస్ట్ చేయడం వెనుక మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్లీ టు ప్రమోట్ ద కన్జర్వేషన్ అండ్ వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్. సో ఈ వెట్లాండ్స్ అనేవి ఎలా కన్జర్వ్ చేయాలి, దాంతోపాటు వాటిని ఎలా వైజ్గా మనం వాడుకోవాలి అది. సెకండ్ వచ్చేసరికి ప్రొటెక్టింగ్ ద క్రిటికల్ హ్యాబిటాట్స్ ఫర్ వాటర్ బాడీస్, వాటర్ బర్డ్స్ అండ్ బయోడైవర్సిటీ. సో ఈ వాటర్ బర్డ్స్కి కావాల్సినట్టు అండ్ దాంతోపాటు వేరియస్ యానిమల్స్కి సపోర్ట్ చేసేటట్టు ఈ క్రిటికల్ హ్యాబిటాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడుకోవడం. థర్డ్ వచ్చేసరికి లైక్ క్రైటీరియా చూస్తే ద వాటర్ బాడీస్ ఆర్ ద వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో ఇట్ షుడ్ సపోర్ట్ ద వల్నరబుల్ ఆర్ ఎండేంజర్డ్ స్పీసీస్. నెక్స్ట్ ఈ సపోర్టింగ్ కూడా సిగ్నిఫికెంట్ నెంబర్లో ఈ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి ఒక సిగ్నిఫికెంట్ నెంబర్లో ఉండాలి. థర్డ్ వచ్చేసరికి యునీక్ వెట్లాండ్ టైప్స్ అండ్ బయోజియోగ్రఫిక్ రీజియన్. సో ఆ వెట్లాండ్ టైప్ కూడా యునీక్ ఉండి లైక్ ఒక యునీక్ ఫీచర్ అనే బయోజియోగ్రఫిక్ రీజియన్, అంటే ఖచ్చితంగా అక్కడ లైఫ్ అనేది ఉండాలి. నౌ రామ్సార్ లిస్ట్ చూసుకుంటే ఈ ఎప్పుడైతే ఒక దానికి లీగల్ స్టేటస్ వచ్చిందో రామ్సార్ కన్వెన్షన్ పరంగా ఇట్ డజంట్ మీన్ ద ఓనర్షిప్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆర్ స్ట్రిక్ట్ ప్రొటెక్షన్. సో అన్లైక్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆర్ నేషనల్ పార్క్స్ వాటిలా కాకుండా ఆ ఓనర్షిప్ అనేది రాదనమాట. సో జస్ట్ కంట్రీస్ ఏం చేస్తాయి అని చెప్పంటే ఆ రీజియన్ యొక్క ఎకలాజికల్ ఆర్డర్ ఏవైతే ఉంటాయో ఆ ఎకలాజికల్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వకుండా మనకి కావాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకుంటామని చెప్పి కంట్రీస్ కమిట్ అవుతాయి. సో ఇండియా
ఇండియా అయితే మనకి 1982లో మనకి రామ్సార్ లిస్ట్ అనేది యాడ్ అయింది, సిగ్నేటరీ అయింది. సో మన ఇండియాలో చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఫ్రెష్ వాటర్ ఉన్నాయి, కోస్టల్ ఉన్నాయి, మెరైన్ ఉన్నాయి, సలైన్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ వెట్లాండ్స్ కూడా ఉన్నాయి. సో ఇండియా హ్యాస్ ఆల్ సచ్ వెట్లాండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ ద వెట్లాండ్స్. సో దీంట్లో మనం వెట్లాండ్స్ అంటే ఏంటి, కొత్తగా ఆడిన రెండు ఏంటి, వాటి గురించి లైక్ జాగ్రఫికల్ లొకేషన్ ఏంటి, అండ్ దాంతోపాటు రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏంటి, వెట్లాండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. విల్ బి బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.